తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, త్వరలో గ్లోబల్ సీడ్ క్యాపిటల్ గా ఎదగడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. గురువారం సీడ్స్ మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సీడ్ కాంక్లేవ్ 2025లో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విత్తన రంగంలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య వారధిగా సీడ్స్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశేష సేవలందించిందని మంత్రి అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 1 కోటి క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వాటిలో 75 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలేనని, 10 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, మరో 10 లక్షల క్వింటాళ్లు జొన్నలు, చిరుధాన్యాలుగా ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం 8 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి సాగుతుండగా 3.5 లక్షల మంది రైతులు ఈ రంగంలో ప్రత్యక్షంగా ఉన్నారని తెలిపారు. ప్రతి ఏటా తెలంగాణ నుంచి 2,000 కోట్ల రూపాయల విలువైన 1,00,000 టన్నుల విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు ప్రత్యేక డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. విత్తనం నాణ్యత కలిగి ఉంటే రైతు నమ్మకం పెరుగుతుంది. నాణ్యత తగ్గితే పంట, ఆదాయం, జీవనం ప్రమాదంలో పడతాయి అని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వచ్చే 25 ఏళ్లలో పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని సీడ్ కంపెనీలకు మంత్రి సూచించారు.